రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు ఆందోళన బాటపట్టారు. దాదాపు 27,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో వివోఏలుగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు విజయవాడకి వచ్చిన పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే సమస్యలు పరిష్కరించలేదు, గౌరవ వేతనం లేదు, కనీసం ఉద్యోగ భద్రత లేదంటూ వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు వివోఏల సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతూ అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏంటో ఆవిడ నుంచే తెలుసుకుందాం. ఏంటి ఆందోళన చేస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు గత ప్రభుత్వం వెలుగు వివోఏలకి 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులరు విడుదల చేశారు. ఆ సర్క్యులరు రద్దు చేయాలని 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఆపింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం సర్క్యులర్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే ప్లేస్లో రాష్ట్ర ధర్నా జరిపాము, 36 గంటల ధర్నా జరిపాము. జనవరి 30, 31 తేదీల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్ల రామయ్య గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా ఇక్కడికి పంపించి మీ సర్క్యులర్ను మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాము అనే పద్ధతిలో హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా సర్క్యులర్ రద్దు చేయమని కోరుతూ ఉంటే ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్తుంది తప్ప దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటివరకు రూపొందించే పని చేయలేదు, రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించలేదు. అందుకనే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్త ధర్నా చేశాం. గత 5 నెలలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాము. ఈరోజు జిల్లాల్లో వివోఏలని తొలగించడం కోసం ఈ 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని వేలాది మందిని తొలగిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 4,000 మందికి పైగా తొలగించే పని చేసింది. అందుకనే గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మీరు బ్యానర్లో పెట్టారు రాజకీయ వేధింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలని చెప్పిన పరిస్థితి ఎక్కడైనా తొలగించారా ఈ 6 నెలల కాలంలో? ఈ 6 నెలల కాలంలో 4,000 మందిని తొలగించి కొత్త వాళ్ళని నియామకం చేసే పని చేశారు. జెండర్ ఇష్యూని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మగాళ్ళు ఉండటానికి వీల్లేదు, ఆడవాళ్ళు మాత్రమే పని చేయాలనేది. వాస్తవానికి వివోఏలు గ్రామ సంఘం ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సెరపు ఉద్యోగులు కాదు. పొదుపు మహిళలకి వీళ్ళు చేస్తున్నటువంటి సేవలకి వీళ్ళకి వేతనాలు గ్రామ సంఘం నుంచి చెల్లించలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా వీళ్ళకి వేతనాన్ని గ్రామ సంఘానికి ఇచ్చి గ్రామ సంఘం ద్వారా వివోఏలకు ఇచ్చే పని చేస్తుంది. ఈ రాజకీయ వేధింపులు అనేవి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు పాలకులు మారినప్పుడల్లా చిరుద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటా ఉంది. అనేక మంది తొలగించారు. ఈ తొలగింపులకు గురైన వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. కానీ ఆ స్టేను కూడా అమలు చేసేటటువంటి పని ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం లేదు. అందుకనే మేము ఈరోజు ధర్నా చేయడం కోసం సిద్ధమయ్యాం. ప్రభుత్వం పిలిచి ఈరోజు చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తే మంచిది, స్పందించకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేయడానికి కూడా మేము వెనకాడబోమని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అమ్మ, ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా, మీరు చేసే వర్క్స్ ఏంటి? మేము రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది వివోఏలు ఉన్నామండి. వర్కులు ఒకటని కాదు, ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గరికి క్షుణ్ణంగా తీసుకెళ్లేది ఈరోజు వివోఏలే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఫస్ట్ తారీఖున ఉదయం తెల్లవారు 3 గంటలకు పెన్షన్లతో సహా అన్ని వర్కుల్ని ఈవేళ చాలా ఇదిగా చేస్తున్నాం. ముఖ్యంగా ఆయన మహిళా సాధికారత, దేన్నైతే మహిళలను ఉన్నత స్థాయిలో చూడాలి, వ్యాపారస్తులుగా వాళ్ళు సృష్టించాలి, వాళ్ళకి పెట్టుబడులు ఏ రకంగా రావాలనేది ఆయన మహిళా సాధికారత కోసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారులు నాయకులు ప్రయత్నం చేస్తున్నారో దానికి మొట్టమొదటి పునాదిలో బీజం వేసేది వివోఏలే అండి. చాలా పనులు చేస్తున్నారు. ఒకటి రకమైన కాదు, దాదాపు 28 రకాల యాప్లతో తెల్లవారు లేసి ఆ యాప్లతో వర్కులు చేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రజల యొక్క ప్రతి బయోడాటాని అప్లోడ్ చేయడం వస్తుందండి. అది ఎంత ఇస్తున్నారమ్మా మీకు శాలరీ? ఇప్పుడు మాకు ప్రభుత్వం ఇస్తానన్నది 10,000 రూపాయలు వేతనం, వివో నుంచి 2,000 రూపాయలు, ప్రభుత్వం నుంచి 8,000 రూపాయలు వేతనం ఇప్పటికి ఇస్తూ ఉంది. కానీ గత 5 నెలల నుండి కూడా ఆ వేతనాలు కూడా లేక వివోఏలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే 8,000 రూపాయల కోసం ఈవేళ నిత్యావసర సరుకుల ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే 8,000 రూపాయలు కనీస వేతనం సుప్రీంకోర్టే తీర్పిచ్చింది 18,000 రూపాయల వేతనం ఉండాలని. కానీ 8,000 రూపాయల వేతనంతో వివోఏలు బ్రతుకులు గడుపుతూ ఉన్నారు. ఆ వేతనాలు కూడా నెల ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం దీన్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే, ఇప్పుడు మీ ధర్నాతో స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్తారు? ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 7 నెలల నుంచి 7 నెలలు, ఇది 7వ నెల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
కలవని నాయకులు లేరు, కలవని అధికారులు లేరు. కలిసాం వాళ్ళే స్వయంగా ఇదే టెంట కిందకు వచ్చి మీకు వెంపాసంలో ఎంటాడుతున్న సర్కులర్ని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని అన్నారు. రద్దు చేయడం ఇప్పటికీ కనిపించలేదు. అదేమని అడిగితే మా మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ సర్కులర్ ఉండడం వల్లే మాకు మంచి జరుగుతుందని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అధికారులు ఈ సర్కులర్ బేస్ చేసుకుని వేలాది మందిని ఉపాధి తొలగిస్తున్నారు. దానికి రాజకీయ నాయకుల అండదండలతో ఇది జరుగుతుంది. ఏ కూటమి ప్రభుత్వం వస్తే గ్రామ స్థాయిలో పనిచేస్తున్న స్కీమ్ వరకు న్యాయం చేస్తానన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ మీద వేటు వేయడం మొదలుపెట్టింది. సరైన పద్ధతి కాదు. చాలా విన్నవించుకున్నాము. ఇప్పటికైనా సరే ఈ ధర్నాను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు, మా మినిస్టర్ గారు స్పందించి సర్కులర్ రద్దు చేస్తాము, మీకు బకాయి వేతనాలు అన్నీ చెల్లిస్తాము అని ఈ సభాముఖంగా మాకు వార్త తెలియపరిస్తే సరే లేదు అంటే ఈవేళ అరాకొరా మాత్రమే ఇక్కడ ధర్నా దగ్గరకు వచ్చాము. 27,000 మందితోటి విజయవాడలో అవసరమైతే సీఎం క్యాంప్ ఆఫీస్ను కూడా చుట్టుముట్టడానికి వివోఏలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. ఈ పోరాటం ఇక్కడితో కూడా ఆగడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇది చెప్తున్నారు. పూర్తిగా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాన్ని విరమించే లేదని చెప్తున్నారు. ఈ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో మా టెంట్లోకి వచ్చి ఆ నాయకులు ఈరోజు అధికారులు ఉన్నారు, కానీ హామీలు మాత్రం అమలుకు నోచుకోవట్లేదు. 7 నెలలకు గడిచిపోయింది. ఈ రోజు ధర్నాకి స్పందించాలి ఖచ్చితంగా, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం, సీఎం క్యాంపు కార్యాలయం సైతం ముట్టడిస్తామంటూ వివోఏలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.